సంపద సృష్టి లేకపోతే పథకాల అమలు కోసం పన్నులు పెంచాలి, అప్పులు తేవాలి. ఈ విషయంలో గత ఇప్పటి ప్రభుత్వాల మధ్య తేడా ఏంటో చూద్దాం. జగన్ హయాంలో సంపద సృష్టి జరిగిన దాఖలాలు కనిపించవు. సంక్షేమ పథకాల విషయంలో జగన్ పర్వాలేదు అనిపించినా ఆ పథకాల అమలు కోసం కావలసిన డబ్బులనైతే ఆయన పన్నులు పెంచడం ద్వారానో లేదా అప్పులు తేవడం ద్వారానో సమీకరించుకున్నారు. దీంతో ప్రజలపై మరింత భారం పడింది. చివరికి చెత్తపై కూడా పన్ను విధించారు జగన్. పరిశ్రమల అభివృద్ధి మరియు పెట్టుబడులు ఊసే జగన్ హయాంలో కనిపించదు. ఆయన హయాంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ ఖర్చు జరిగింది. పరిశ్రమల ప్రోత్సాహానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. 2023లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని అప్పటి వైసీపీ ప్రభుత్వం తెలిపింది. కానీ వాటిలో నిజంగా ఎన్ని అమలు అయ్యాయన్నది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఇక జీడీపీ వృద్ధి విషయానికి వస్తే జగన్ వచ్చాక ఆంధ్రప్రదేశ్ జీఎస్డిపి వృద్ధి కొంతకాలం సానుకూలంగా ఉండగా కరోనా తర్వాత రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది. జగన్ పాలనలో కరోనా కూడా 2 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు జగన్ హయాంలో పెట్టుబడులు రాకపోవడానికి కరోనా కూడా ఓ కారణమని చెప్పొచ్చు. అయితే కరోనా లేని సమయంలో కూడా జగన్ పెట్టుబడులను తీసుకురాలేకపోయారు. ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పుడు సంపద సృష్టి జరుగుతుంది. అయితే పెట్టుబడులు, పరిశ్రమలు తేలేకపోవడం వలన జగన్ హయాంలో ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే. సచివాలయ వ్యవస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పించారు. అయితే వారికి ఇచ్చే జీతం విషయంలో అప్పట్లో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. జగన్ హయాంలో పెట్టుబడులు రాకపోవడానికి 3 రాజధానులు, అమరావతి నిర్మాణం ఆపివేత వంటి నిర్ణయాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రభావితం చేశాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక కూటమి హయాంలో సంపద సృష్టి ఈ ఏడాది పాలనలో ఎలా ఉంది, ఇకపై ఎలా ఉండే అవకాశం ఉంది, గతంలో చంద్రబాబు పాలనలో ఎలా ఉంది అన్నది ఒక్కసారి విశ్లేషించుకుంటే, గత చంద్రబాబు పాలన 2014-19లో సంపద సృష్టి అవలోకనం చేసుకుంటే అమరావతి భవిష్యత్తుకి సంబంధించి రాజధాని నిర్మాణం కోసం దూరదృష్టితో పనిచేశారు. భూముల సమీకరణ, అంతర్జాతీయ డిజైన్లు, ప్రత్యేక పెట్టుబడి జోన్లు లాంటి విధానాలను చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎంత ముఖ్యమో రాజధాని కూడా అంతే ముఖ్యం. అమరావతిలో పెట్టుబడులు రాష్ట్రం మొత్తానికి ఉద్యోగ ఉపాధి కల్పించే భవిష్యత్తు కల్ప వృక్షాలుగా మారే అవకాశం ఉంటుంది. కానీ అమరావతిలో నిర్మాణాలు పూర్తవకముందే అధికార మార్పు జరగడం మైనస్. ఇక పెట్టుబడుల ప్రోత్సాహానికి వస్తే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లు, విశాఖపట్నంలో క్రియాశీల పెట్టుబడి విధానం, ఐటీ రంగ అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 2017లో ఏపీ దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1వ స్థానంలో ఉండేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీలు, వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీ వంటి ప్రాజెక్టులతో భవిష్యత్ సంపద కోసం బలమైన బేస్ వేశారు. అభివృద్ధి లక్ష్యాలతో పాలన, రియలిస్టిక్ డిజిటల్ పథకాలు, పాలనలో పారదర్శకత, సమర్థత పెంచే ప్రయత్నం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గద్దెనెక్కడంతో అప్పటి వరకు టీడీపీ సాగించిన విధానాలకు బ్రేక్ వేశారు జగన్. 2024 ఎన్నికల్లో కూటమి మళ్లీ వచ్చాక అనేక రంగాల్లో సంపద సృష్టి కోసం పనులైతే ప్రారంభించారు. కానీ అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఇప్పుడే చెప్పడం కష్టం. అమరావతి పనులు మళ్లీ పునఃప్రారంభించారు. దీంతో భూముల విలువ, నిర్మాణ రంగం, పెట్టుబడులు జరిగే అవకాశము ఉంది. పోలవరం పనులు వేగవంతం చేశారు. దీంతో వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశం ఉంది. ఐటీ రంగంపై దృష్టి పెట్టడంతో ఉద్యోగ అవకాశాలు, విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగం ప్రోత్సాహంతో బిజినెస్ వాతావరణం మెరుగుపడితే ఎస్ఎంఈలు, స్టార్టప్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండడం వల్ల ప్రత్యేక ప్యాకేజీలు, జాతీయ ప్రాజెక్టులు వస్తున్నాయి.